రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటే. దీని వెనుక అటు జ్యోతిష శాస్త్ర రహస్యాలు, ఇటు అద్భుతమైన సైన్స్ దాగి ఉన్నాయి. అసలు సూర్య నమస్కారాలు జాతకంలో బలహీనంగా ఉన్న సూర్యుడిని బలపరుస్తాయా? దీనివల్ల మీ అదృష్టం ఎలా మారుతుంది? ఇందులో ఉండే ఆ 12 శక్తివంతమైన ఆసనాలు ఏమిటి? వాటి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ 3 నిమిషాల వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని నవగ్రహాల రాచరికం లేదా ఆత్మకారకుడు అంటారు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే సమాజంలో గౌరవం తగ్గడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటంకాలు, తండ్రితో గొడవలు మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. జ్యోతిష నిపుణుల ప్రకారం ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి నమస్కరిస్తూ ఈ 12 ఆసనాలు వేయడం వల్ల జాతకంలోని సూర్యదోషాలు తొలగిపోతాయి. ఇది మీ శరీరంలో ఉండే సూర్యనాడిని యాక్టివేట్ చేసి మీలో ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను అద్భుతంగా పెంచుతుంది. ఇప్పుడు ఈ 12 ఆసనాల ప్రయోజనాలను చూద్దాం. మొదటిది ప్రణమాసనం. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. రెండవది హస్త ఉత్తనాసనం. వెన్నెముకను, ఛాతీ కండరాలను బాగా సాగదీస్తుంది. మూడవది పాదహస్తాసనం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పొట్ట కొవ్వును కరిగిస్తుంది. నాలుగవది అశ్వసంచలనాసనం. కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది, వెన్నొప్పిని తగ్గిస్తుంది. ఐదవది దండాసనం. చేతులు, భుజాలు మరియు కోర్ కండరాలకు మంచి బలాన్ని ఇస్తుంది. ఆరవది అష్టాంగ నమస్కారం. ఛాతీ, వెన్నుపూస మరియు కాళ్ళను దృఢంగా మారుస్తుంది. ఏడవది భుజంగాసనం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఎనిమిదవది అధోముఖ శ్వానాసనం. మెదడుకు రక్త ప్రసరణ పెంచి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తొమ్మిదవది అశ్వసంచలనాసనం. బ్యాలెన్స్ మరియు ఏకాగ్రతను పెంచుతుంది. పదవది పాదహస్తాసనం. బాడీ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. 11వది హస్త ఉత్తనాసనం. శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది. 12వది తాడాసనం. శరీరాన్ని మళ్ళీ పూర్వస్థితికి తెచ్చి రోజంతా కావలసిన ఎనర్జీని ఇస్తుంది. చూశారా, కేవలం 10 నుంచి 15 నిమిషాల సూర్య నమస్కారాలతో అటు జాతక బలం, ఇటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతాయి. రేపటి నుండే మీ దినచర్యలో దీన్ని భాగం చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.